విశాఖ పెందుర్తి చిన్న ముసిడివాడ ఆక్సిజన్ డిఫెన్స్ కాలనీలో ప్రభుత్వ భూమి కబ్జా చేసి రెచ్చిపోతున్న కబ్జాదారులపై పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో నిరవధిక దీక్ష 20 రోజు కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి భీమసేన ప్రెసిడెంట్ కె చిన్నారావు, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా వి దుర్గారావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ విశాఖ మరింత అభివృద్ధి ప్రాంతంగా మారడంతో కబ్జాదారులు కన్ను ప్రభుత్వ భూములపై పడి అన్యాయంగా దోచుకుంటున్నారని, దీనిపై ప్రభుత్వ ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రస్తుతం కబ్జాదారుడు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఆక్సిజన్ డిఫెన్స్ కాలనీలో ఉన్న స్త్రీలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు లక్ష్మీ రూప తదితరులు పాల్గొన్నారు. బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి చుక్కల పొడవంగో ముందుగా నిలదలసి పాటలు పాడేము. అధ్యక్షులు భీమసేన వారు విశాఖపట్నం. ఈరోజు ఆక్సిజన్ డిఫెన్స్ కాలనీలో జరుగుతున్న ఈ పోరాటం మీ అందరికీ తెలుసు. వైజాగ్ పెద్దగా అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్న ఈ రోజుల్లో కబ్జాదారులు కూడా అలాగే పెద్దగా ఎదిగిపోతున్నారు. ఊరికి అవతల ఉన్న ఖాళీ స్థలం కనపడితే దాన్ని కబ్జా చేసి వాళ్ళు సొమ్ములు చేసుకోవాలని చెప్పి అక్కడ ఉన్న అధికారుల్ని మేనేజ్ చేసి ఆ భూముల్ని కబ్జా చేస్తున్నారు. కాబట్టి ఈ కాలనీలో కనీసం దారికి వదులుకున్న స్థలాన్ని కూడా ఆక్రమించి వాళ్ళు దీన్ని కబ్జా చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఉండే స్త్రీలు, ముఖ్యంగా లతాకుమారి గారు, ఆవిడ ఇక్కడ సంఘానికి ఒక ఆక్సిజన్గా పనిచేస్తారని చెప్పాలి. ఎందుకంటే ఆవిడ మాటల్లో ఇప్పుడు విన్నాను. ఎవరైతే గవర్నమెంట్ భూముల్ని కబ్జా చేస్తారో వాళ్ళ మీద అధికారులు, అంటే జీవీఎంసీ కానీ లేకపోతే మున్సిపాలిటీ కానీ, అలాగే దాన్ని రక్షించాల్సిన పోలీసులు కానీ, ఆ యంత్రాంగం అంతా ఈ భూములను పరిరక్షించి ప్రజలకు ఉపయోగపడేలా చేయాలి. కానీ వాళ్ళందరూ కూడా కిమ్మనకుండా ఉండి ఇక్కడ దాన్ని వ్యతిరేకించి ఈ కాలనీలో దారులను కూడా కబ్జా చేస్తున్నారని పోరాటం చేస్తున్న ఆమెని చాలా హెరాస్ చేస్తున్నారని ఇప్పుడు తెలిసింది. కిరణ్ అనేవాడు ఎవడో ఆమెను చాలా అసభ్యకరమైన మాటలతో అంటున్నాడంట. మళ్ళా కానీ ఈ రోజు తర్వాత కానీ వాడు ఏమన్నా అన్నట్లయితే వాడు నాలుగు కట్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ కులం పేరుతో వివక్షత ఎవటి చూపెడతాడో, ఇక్కడ ఎవడైతే కులాల పేరుతో వివక్ష చూపెడతాడో వాళ్ళందరినీ వ్యతిరేకోవటం కోసం, వాళ్ళ మీద పోరాటం చేయడం కోసమే ఈ భీమసేన వారు విశాఖపట్నంలో ఏర్పడింది. ఇదేం చేస్తుందంటే ఈ విశాఖపట్నం జిల్లాలో ఉన్న అన్ని దళిత సంఘాలను ఏకం చేసి ఒక మహత్తర ఉద్యమాన్ని నిర్మించాలని మేము పనిచేస్తున్నాం. అందులో భాగంగా ఎక్కడైతే దళితుల మీద వివక్ష చూపెడతారో, వాళ్ళ మీద హింసా ప్రవృత్తిని చేస్తారో వాళ్ళందరికీ వ్యతిరేకంగా పోరాడడానికే మేము పనిచేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మేమందరం కూడా హెచ్చరిస్తున్నాం. ఈ రోజు తర్వాత ఇక్కడ ఉండే ఎస్సీ వాళ్ళ మీద వివక్షత చూపి ఎవరైనా కనుక ప్రవర్తిస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.